బండి టాపేమిట్రా? బ్రేక్ పడిపోతే నీ మబ్బు దిగిపోయిందో తెలుసా? నేనే ఆపించానన్నా. నా కాడ తోక జాడిస్తున్నావుగా, తెంపి చేతిలో పడదామని. ఏంటే వరాలు? 7వ నాడు అప్పు తీర్చేస్తానని డబ్బు తీసుకున్నావు. ఇవాళ 9వ రోజు. బాకీ మాట ఏమిటి? గట్టిగా మాట్లాడక నీకు దండం పెడతాను. పెద్దబాబు గారు అంటే నా మబ్బు పూర్తిగా దిగిపోతుంది. నీ పెద్దబాబు నీ గొప్పేమో, నాకేంటయ్యా? డబ్బు కట్టుకుంటా. వరాలు వరాలు మా అమ్మగారు. ఏమిటి నా డ్రైవర్ మీద చేసుకుంటున్నావు? నీకెందుకయ్యా మధ్యన? నీ డ్రైవర్ నా కాడ అప్పు తీసుకున్నాడు, వసూలు చేయడానికి వచ్చాడు. ఆడదానికింత పొగర పనికిరాదు. నా కారు ఆపి లూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీసు రిపోర్ట్ ఇస్తాను. జాగ్రత్త అనుకున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తా? ఈ వడ్డీ వరలక్ష్మి ఏరియాస్ లోకి వచ్చి పోలీసులు పిలుస్తానన్న మొగాడు ఒకడు పుట్టాడండి. ఇదిగో కార్లో వచ్చి నేను అదే పనిగా తోక జాడించక తెంపి కాళ్ళ పడేస్తాను. జాగ్రత్త. ఇందాక నుంచి ఊరుకుంటున్నానా? మితిమీరిపోతున్నావు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి వేసలే రావరే. డబ్బులు ఎక్కడి పోదామనా? చూపించిన నా దెబ్బ ఈ వడ్డీ వరలక్ష్మి కాడ రాగేసుకుంటే గుడ్లు పగులుతాయి, గుడ్లు పేలుతాయి. చూసుకో నా దెబ్బ. ఈ కళ్యాణ్తో రాంగేసుకున్నావంటే గుడ్లు ఖాళీ అవుతాయి, గుడ్లు పెద్ద అవుతాయి. నా కాడ తోక ఝాడించావంటే కెంపి నీ చెడక్కడతా. జాగ్రత్త. ఇక వరే ఈ అమ్మాయి కట్టేవాళ్ళు 105 బాబు. 105. మగవాళ్ళతో జాగ్రత్త మాట్లాడటం నేర్చు. చూడమ్మాయి, నా పేరు అమ్మాయి కాదు, వడ్డీ వరలక్ష్మి. అబ్బో, నీకు సిగ్గుందా? చూడు వడ్డీ వరలక్ష్మి, ఇవాళకి నువ్వు చేసిన వసూలు చాలు. ఇంటికెళ్ళి వంట చేసుకో. ఓకే, బాయ్. గ్యాసు ఇంకెక్కడ గ్యాస్ అక్క? దొరబాబు మన గ్యాస్ మొత్తం తీసేశాడుగా. అవునరా, మన సోడా బుడ్డిని ఆపగలిగే మొగాడు ఇన్నాళ్ళకు తగిలేడు. చలో. మేనేజర్, నాగావళి డ్యామ్ సంబంధించిన ఫైల్ చూడండి. అది ఒకసారి ఇలా తీసుకురండి. మనం ఈ టెండర్ వేయడానికి రేపే ఆఖరి రోజు అనుకుంటాను. అవును సార్. మనం ఎంత తక్కువ కోట్ చేయడానికి వీలవుతుందంటారు? 3,50,00,000 దాకా కోట్ చేస్తే మనకి నష్టం రాదని నా ఉద్దేశం సార్. చూడండి రంగనాథం గారు, ఇది మన జాతి గర్వించదగ్గ ప్రాజెక్టు. దీని మూలంగా కొన్ని వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, కొన్ని లక్షల మంది పేద రైతుల జీవితాలకు వెలుగునిస్తుంది. మన కంపెనీ తప్పకుండా చేపట్టి తీరవలసిన నిర్మాణం. లాభాల మాట అటుంచి ఒక మంచి పనిలో మన కృషి కూడా ఉందన్న ఆత్మసంతృప్తి కోసమైనా మనం ఈ టెండర్ సంపాదించి తీరాలి. కాదు, ఆ టెండర్ మనకే వచ్చి తీరాలి. మంచి లాభసాటి బేరం, కొన్ని లక్షల మందికి సంబంధించిన పని గనక ఆరాలు ఆజమాయిషులు అంతగా ఉండవు. పైపూత పూసి చాలా మిగిల్చుకోవచ్చు. మైకేల్ సార్, అందరికంటే తక్కువగా కోట్ చేసి ఆ టెండర్ మనమే సంపాదించాలి. ఎట్ ఎనీ కాస్ట్. ఆ నాగావళి డ్యామ్ ఈ నాగరాజు కట్టి తీరాలి. జెంట్లమెన్, నాగావళి డ్యామ్ నిర్మాణం కోసం వచ్చిన టెండర్స్ లో తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారు దేవి ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. బిడ్ అమౌంట్ 3,24,00,000. టెండర్లో మీరు వేసిన అంకే మీ మతి చెల్లించిందని రుజువు చేస్తుంది దేవి ప్రసాద్ గారు. నేను వేసిన అంకె చూసి మీ మతే చెల్లించిందని మీ ప్రవర్తన రుజువు చేస్తుంది నాగరాజు. నష్టానికి వ్యాపారం చేసేవాడిని వెర్రివాడంటారు తెలుసా? మిస్టర్ నాగరాజు, నాకు వ్యాపారం అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గమే కాదు, తృప్తినిచ్చే సాధనం. రూపాయల కోసం ఏ పాపానికైనా విడుగట్టే కొందరు మనుషులు ఈ టెండర్ను సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారనే సంగతి నాకు తెలుసు. అందుకే దేశ సౌభాగ్యానికి తోడ్పడి ఈ డ్యాముని రాబందుల చేతులు, ఈగల్స్ చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని నాకు నష్టం వచ్చినా పర్వాలేదని ఇష్టపడే ఈ పని చేశాను. దట్స్ ఆల్.
చెలియా కనరావా నిరాశ బూనిపోయితివా చెలియా చెలియా కనరావా నిరాశ బూనిపోయితివా చెలియా కనరావా. పోయాడు, పేడ విరగడైంది. ఉన్నా ఇక్కడే ఉన్నా. అప్పు తీసుకుని 6 నెలలైంది. ఎవరు తీరుస్తాడా? నీ బాబా? బాబుని గురించి తాతను గురించి మాట్లాడామంటే మబ్బు తిప్పతుంది. జాగ్రత్త. వేస్తావయ్యా, పారిపోతావా? ఒంటికాయ సొంటి కొమ్ముగాడివి. నీ ఖర్చులు ఏముంటాయ్యా? అసలు అప్పు ఎందుకు చేస్తావయ్యా నువ్వు? ఒంటరివాణి కాబట్టి ఖర్చులు ఉంటాయ్యా. హోటల్లో కాఫీ తాగితే పావుల కాసులు మారిపోతాయి. భోజనం చేస్తే 3 రూపాయలు ఎగిరిపోతాయి. మరి నీకుంటాయా ఖర్చులు? ఇవన్నీ నాకు అనవసరం. 3 రోజులుగా వడ్డీతో సహా అప్పు తీర్చుకుపోయావో నేను అసలు ఊరుకోను. ఆఖరి మాట ఇది. ఇస్తానయ్యా, అరవకోయ్యా. అవతో మా అయ్యగారు వస్తున్నారు. ఈ సంగతి ఆయనకి తెలిసిందంటే ముందు నా మబ్బు దిగిపోతుంది. పదబాబు. ఇదిగో 3 రోజుల్లో నా అప్పు తీర్చుకుపోయావో నీకు అప్పు ప్రతివాడు అయ్యగారితో చెప్పి చందాలు ఇప్పించు అంటారు. మనం ఎవరికైనా ఇస్తాం? ఎంతమందికి చందాలయ్యా? అది విన్న చాణక్యుడు తన పన్నాగం ఫలిస్తోందన్న సంతోషంతో చంద్రగుప్తుడితో ఇలా అన్నాడు. పురుషల అమాక్ష రాక్షసుల వారు శస్త్రగ్రహణము ననరింప అనుగ్రహింప. లత, మేడం, శస్త్రగ్రహణం అంటే ఏమిటి? పెళ్లి మేడం. అయ్యో రాత, క్లాస్ రూమ్ లోని పెళ్లి చాటేనా? పాణిగ్రహణం అంటే పెళ్ళమ్మా, అంతేకాని ఏ గ్రహం అన్నా పెళ్లి అని కాదు. అతను పాట సరిగ్గా వింటున్నారా? చంద్రగుప్తుడు గారు, ఎన్టీ రామారావు మేడం, చాణక్యుడు అక్కినేని రాక్షసులు సత్యనారాయణ, శ్రీ రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి చాణక్య చంద్రగుప్తులు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ కాలం పిల్లలకి ఈ రెండింటి మీదే ధ్యాస, పెళ్లి సినిమాలు. అలాగే మీకు అదే అర్థమవుతుందంటే రామారావు ఇలా అన్నాడు, సత్యనారాయణ పద్యం పాడాడు అనే చెప్తాను. అసలు చదువు మీద శ్రద్ధ అయిన వాళ్ళు మీరు కాలేజీకి ఎందుకు వస్తున్నారు? అటెండెన్స్ కోసం మేడం. లత, ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. చూడమ్మా, ఆవిడ దగ్గర కూడా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అనకు. అలాగే మేడం, ఎన్టీ నాగేశ్వరరావు, అక్కినేని రామారావు అంటారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నీకు పెళ్లి నిశ్చయమైందట మేడం? ఐఎమ్ సో సారీ. ఆ పెళ్లి కొడుకు మోటార్ బైక్ నుంచి పడిపోయి హాస్పిటల్లో ఉన్నాడట. పెళ్లి కొడుకా? ఎవరు చెప్పారు మేడం? మీ అత్తయ్య గారు అబ్బాయి. అడుగు. మేడం, ఇతను మా బావే మేడం, ఇతను మా బావే. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారమ్మా? యూ కెన్ గో. పరిచిట్టి అవతల అతను ఏమైపోతాడో ఏమో. జరగకూడదు ఏమైనా జరిగితే పాపం క్షమించుగాక. పదవే చిట్టి. మిస్టర్, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇలాంటి దుర్వార్తలే మోసుకొస్తావుంటాయా? కొందరు జీవితాలు అంతేనండి. బాధామయ గాథలు, గాథామయ బాధలు. యూ సిల్లీ ఫెలో, ఈ నాటకం ఆడడానికి నీకెంత ధైర్యం? కొండంతా. మా అత్త కొడుకువా? నక్క మొహం నువ్వును. ఈ మాట అన్నాను, నీకెన్ని గుండెలు? ఒక్కటే, ఓన్లీ వన్. కమాన్. చేతి ఎక్కు చిట్టి. ఎక్కడికి పొట్టి? ఆచల అంచుల్లోకి, ఊహల ఉయ్యాలలోకి. ప్రేమ తింటూ, ప్రేమ పీలుస్తూ బ్రతికే ప్రేమైక జీవుల మధ్యకు. నేను చస్తే రాను. పోవతలకి. అదిగో పైనుంచి మీ రాక్షసు మనల్నే చూస్తోంది చిట్టి. మనల్నే చూస్తోంది చిట్టి. ఎక్కే ఎక్కే. అబ్బబ్బా, చంపేస్తున్నావయ్యా దేవుడా. ఆ రోజు ఎరక్కపోయి నేను పిలిచాను, ఇరుక్కుపోయాను. నా కర్మయ్యా.